అందరికి వందనాలు. మీరంతా బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాము. ఈరోజు మనకి ఫాస్టింగ్ ప్రేయర్ అనగా మనం ఏమీ తినకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించుట, మనకున్నటువంటి అవసరతలు, అక్కరలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఏవైతే మామూలుగా చేసే ప్రార్థనలో మనకి సమకూర్చబడకుండా ఉంటున్నాయో అవి ఉపవాసంగా మనం ప్రార్థించటం ద్వారా తప్పనిసరిగా దేవుడు మనకి జవాబిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి అనే దానికంటే ముందు మనము ఎల్లప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధపాటు అనేది అవసరం. ఏదైనా తినాలన్నా శుద్ధి అవసరం. అలానే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కనుక మన దేవుడు పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు కనుక పరిశుద్ధుడైన దేవుణ్ణి సంధిస్తున్నాం కనుక మనలను మనం పవిత్రపరచుకోవాలి. అంటే మనలో ఉన్న ప్రతి బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. మనము ఎక్కడ తప్పిపోతున్నాము, ఏ విషయంలో మనము మరి దేవుని దృష్టిలో పొరపాట్లు చేస్తున్నాము అనేది దేవుడు మనకు చూపించినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక మరి ఒక మాట మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫర్గివ్నెస్ అనగా క్షమించుట, క్షమించబడుట. క్షమించుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనము ఇతరులను క్షమించాలి, అప్పుడే దేవుని చేత మనం క్షమించబడతాం. మనం ఇతరులను క్షమించకపోతే మన దేవుడు కూడా మన యొక్క బలహీనతలు క్షమించడు. కనుక ఈరోజు మత్తయి సువార్త 6:14 మీరు మరి మనుషుల అపరాధములను క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును. కనుక క్షమాపణ, క్షమించే దేవుడు మన దేవుడు. అసలైన పాపము అంటే ఏంటి? వాట్ ఈస్ ద రియల్ సిన్ ఇన్ దిస్ బైబిల్ మీన్స్ if we believe that Lord Jesus Christ, we don't have the sin. If we did not believe the Lord Jesus Christ, that is called real sin. పాపం అంటే ఏంటి? అసలైన పాపం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోకపోవటమే. చూడండి, అందుకే దేవుణ్ణి మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం నమ్ముకున్నాం కనుక నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తాం. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఒక్కసారి మనం నమ్ముకున్న తర్వాత రోమా 8:1 ప్రకారం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే శిక్ష నుంచి తప్పించబడుతున్నాము. శిక్ష నుంచి తప్పించబడిన తర్వాత మన జీవితాల్లో 2 రకాలైన పాపాలు ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా చదవగలరా? 1 John chapter 5:15 లైవ్లో ఉన్నవారు. 1 John chapter 5:16 లైవ్లో ఉన్నవారు చదవగలరా ఎవరైనా ఒకరు? 1 యోహాను 5:16 లైవ్లో ఉన్నవారు చదవగలరా? నేను చదువుతాను. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును.
అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలన నేను చెప్పుటలేదు. 2 పాపాలు. దేర్ ఆర్ 2 సిన్స్ ఇన్ ద బైబిల్. ఒకటి ఏంటంటే మరణకరము కాని పాపం, రెండోది మరణకరమైన పాపం. మరణకరమైన పాపము అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడమే. ఇట్ ఈస్ కాల్డ్ రియల్ సిన్. అసలైన పాపం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా, రాజుగా, ప్రభువుగా నమ్మకపోవడమే. నమ్మిన ప్రతి వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. నమ్ముకున్న వాళ్ళు చేసేటువంటి బలహీనతలు, పతనాలు, సమస్యలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, వీటిని ఏమంటామంటే మరణకరము కాని పాపములు అంటారు. ప్రతి మానవుని జీవితంలో మరి నమ్ముకున్న తర్వాత మరణకరము కాని పాపాలు ఉంటాయి. అంటే నిత్య మరణం అనేది ఉండదు, నిత్య జీవం ఉంటుంది. అందుకే అంటాడు ఇక్కడ, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను, అంటే ప్రార్థన చేస్తాడు. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేయు వారికి జీవము దయచేయును. కాబట్టి జీవాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎవడైతే మరణకరము కాని పాపం చేస్తారో వారికి జీవం ఉన్నది. మరణకరమైన పాపము దాని గురించి ఎవరు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి వాస్తవంగా దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రభుని ఎరిగిన వారుగా ఉంటున్నారో వారు అనుదిన జీవితంలో తప్పిపోతూ ఉంటారు, బలహీనలైపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఊహల్లో, నడకలో, ప్రతి విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేలైనది చెయ్యాలని నేను చేయలేకపోతున్నాను, కానీ నేను కాదు పాపం చేసేది, నేను చేయటం లేదు, ఆ పాపమే నన్ను అలా చేస్తుందంట. కనుక మరణకరము కాని పాపం మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. నమ్మకపోతే మాత్రం అది మరణకరమే, నిత్య నరకము. అయితే ప్రభులు వారు ఒక మాట అంటున్నాడు శిష్యులతో. ఏమంటున్నాడంటే ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ మాటను ఒకసారి మనం ధ్యానిస్తే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. 2 పనులు చేస్తే 2 దీవెనలు మనకున్నాయి. చూడండి, మొట్టమొదటిగా నా మాట విని, యేసుక్రీస్తు ప్రభులు వారి మాట వినాలి మనం. రెండోది, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభుని ఎవరు పంపించారో ఆయన, అంటే దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒకటి వినాలి, రెండోది విశ్వసించాలి. ఈ 2 పనులు చేస్తే మనకి గొప్ప దీవెనలు. అందుకే చూడండి, ఈ మాటను మనం గమనించినప్పుడు ఇందులో ఉన్న సత్యాన్ని మనం విశదంగా తెలుసుకోవాలి. మాట వినుట ఏంటి, ఆయన మాటలో ఉన్న గొప్పతనం, ఆయన మాట అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి. చూడండి, లూకాసు వార్త 4:22. ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలు. ఆయన మాట ఎలాంటిదంట, దయగలిగినటువంటి మాట. మనం కూడా చాలాసార్లు మాట్లాడుతుంటాం, మన మాటలకి దయ కాదు కదా, కోపం వస్తూ ఉంటుంది. కనుక మనం మాట్లాడే ప్రతి మాట దయతో కూడినదై ఉండాలి. దయగల మాట ఆయన మాట. రెండోది 119వ కీర్తన 140 నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని మాట ఎప్పటికి కూడా స్వచ్ఛత, అందులో ఎలాంటి ఉండదు. ఎప్పుడు వాక్యం చెప్పినా అది స్వచ్ఛంగానే ఉంటుంది. మూడోది ఇర్మియా గ్రంథం 23:29 అగ్ని వంటిది ఆయన మాట. నాలుగోది సుత్తె వంటిది.
5 చూడండి, 12వ కీర్తన 6వ వచనం, పవిత్రమైనది. 6వది యోహాను 6:68, నిత్య జీవము కలిగినది. 7వది 2వ సమూయేలు 7:28, సత్యమైనది. చూసారా, ఆయన మాట, నా మాట విని, ఆయన మాటలో 7 అంతల గొప్ప ఆధిక్యతలు. ఏంటి అసలు ఆయన మాట? సరే, ఆయన మాట వినుట వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజెస్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆయన మాట వినడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు చూడండి. రోమాపత్రిక 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. ఎంత ఎక్కువగా వింటే అంత విశ్వాసంలో బలపరచబడతాం, స్థిరపరచబడతాం, దృఢపరచబడతాం. విశ్వాసి అనే పేరుకు తగినట్టుగా ఉంటాం మనం. చాలామంది దేవుని మందిరాలకు వస్తారు, కానీ వాళ్ళు టైం పాస్ చేసుకోవడానికి వస్తారు. దేవుని వాక్యం వినరు. వాళ్ళతో మాట్లాడుతుంటారు. కూర్చున్నా కూడా మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటారు. అందుకే ఈరోజు సంఘాల్లో దేవుని మాట వినలేదు కాబట్టి వినినట్టు చేయలేకపోతున్నారు. దేవుని మాట వింటే విన్నట్టు చేస్తారు. వినలేదు కాబట్టి సైతానుగాడు మాట వింటున్నాడు కాబట్టి సైతానుగాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కొట్లాటలు పెట్టడం, వ్యతిరేకతలు, అసూయలు, కలవరాలు, ఈర్షలు, అసూయలు, ఇవన్నీ చిన్నబుచ్చుకోవటాలు, గుసగుసలాటాలు, ఇవన్నీ సైతానుగాడు చేసే పనులు. కనుక ఈ దినాల్లో సంఘాల్లో ఈ గుసగుసలు, ఈ అసూయలు, గందరగోళ పరిస్థితులు అన్నీ వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుని మందిరానికి వస్తున్నాం కానీ ఆయన మాట వినటం లేదు. కాబట్టి ఆయన మాటలో ఉన్న గొప్పతనం, ఆ మాట వింటే నువ్వు విశ్వాసిగా మార్చబడతావు. మాట వినకపోతే వినినట్టు నటిస్తే విశ్వాసులం కాదు, పిశాసులు అయిపోతాం. సైతానుగాడు చెప్పినట్టు చేస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఆ మాట వింటే వచ్చే లాభం ఏంటి? ఒకటి, నువ్వు విశ్వాసమని దేవుడే చెబుతాడు. నువ్వు చెప్పుకోవటం కాదు. పైనుంచి కిందకి వైట్ డ్రెస్ వేసుకుంటే కాదు విశ్వాసం. మరి సంజీవం అన్నీ ఏదో ఆ దైవిక చింతన కలిగే అయి ఉంటే కాదు మన విశ్వాసం. దానికి తగినట్టుగా మనం ఆయన మాట వినాలి. వినుట వలన విశ్వాసము. ఎవరి గురించి? యేసు ప్రభు గురించిన మాట వినాలి. ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లు వినేవాళ్ళు ఉంటారు, లోక సంబంధమైన మాటలు వినేవాళ్ళు ఉంటారు. దేవుని మందిరంలో కొద్దిసేపే, బయట గంటల గంటల పనికిరాని సంభాషణలు అన్నీ అంటుంటారు. పనికిరాని సంభాషణలు, వాటిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. అందుకే ఇది తక్కువ, అది ఎక్కువ. ఇది తక్కువ కాబట్టి ఈ మాటలు రావు. లోక సంబంధమైన మాటలు, ముచ్చట్లే ఇప్పుడు అంతా కూడా. యేసు ప్రభు గురించి వినాలి, అప్పుడు విశ్వాసులం మనం. అంతేగాని యేసు ప్రభు గురించి వినటానికి వస్తాం కానీ ఆ మాటలు వినం, సరిగ్గా వినం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు నా మాట విని, ఆయన మాట ఎలాంటిదో చూసాం. రెండోది, వింటే ఏంటి ప్రయోజనం? విశ్వాసులం అని దేవుడే చెబుతాడు. విశ్వాసులముగా దేవుడు చెబుతాడు. అలా వినకుండా నేను విశ్వాసిని అంటే నువ్వు పిశాచివే, సైతానుగాడి బుద్ధులు గోలే. అందుకే యోహాను 8:44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడి సంబంధం ఇంకా పోలేదు. వాడు మొదటి నుంచి నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధానికే జనకుడు అంట. కనుక వాని జీవితం మనలో ఉండకూడదండి. అందుకే ఒకటి, వినుట వలన వీఆర్ ద బిలీవర్స్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ వీఆర్ ద బిలీవర్స్. అదర్వైజ్ మనం చెప్పుకోవటమే, దేవుని దృష్టిలో కాదు ఎలా ఉన్నాం మనం. రెండోది, వినటం వల్ల 2 తిమోతి 3:14-15, రక్షణార్థమైన జ్ఞానం వస్తుందంట. దేవుని మాటలు వింటే, ఎంత ఎక్కువగా వింటే అంత రక్షణార్థమైన దేవుని జ్ఞానం వస్తుంది. లోక సంబంధమైన సంభాషణలు ఎంత ఎక్కువ వింటే అంత లోక సంబంధమైన జ్ఞానము, ఎవరినెట్ట నష్టం చేయాలి, ఎవరినెట్ట తప్పించాలి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మోసగించాలి, ఇబ్బంది పెట్టాలి. కనుక రెండోది, రక్షణార్థమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం వింటే. మూడోది, హెబ్రీ 4:12, దేవుని మాటలు వింటే మనల్ని మనం పరిశోధించుకుంటాం. ఈ వాక్యం దూరిపోతూ ఉంటుంది. కీళ్లను మూలుగులను విభజించినంత వరకు దూరుతూ రెండొంతుల ఖడ్గమై దూరి వెళ్తూ ఉంటుంది. వింటే కదా. వినకపోతే ఎక్కడ దూరనేస్తావు నువ్వు. దేవుని వాక్యం రెడీగా వస్తుంది, నువ్వు వింటే అది దూరిపోద్ది. వినకపోతే దూరదు. ఈ చెవుని అంటావు, ఈ చెవుని వదిలిపెడతావు. ఈరోజు క్రైస్తవ సమాజం వినినట్టు నటించే వాళ్ళు ఎక్కువ. అందుకే ఈ వాక్యాన్ని లోపలికి అనుమతించటం లేదు.
అనుమతిస్తే దాని కార్యం అది చేస్తుంది. కనుక వింటే నిన్ను నువ్వు పరిశోధించుకుంటావు. ఈరోజు పరిశోధన లేదు, పరీక్ష లేదు. ఇతరులను పరీక్షించే వాళ్ళు ఎక్కువ, ఇతరులను పరిశోధించే వాళ్ళు ఎక్కువ. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా దేవుని మాటలు వింటే మనల్ని మనం పరీక్షించుకునే గొప్ప మనసు దేవుడు మనకిస్తాడు. వాళ్ళే గొప్పవాళ్ళు, పరీక్షించుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. అంటే 3వది 4వది చూడండి, 119వ కీర్తన 11వ వచనం. మరణకరము కాని పాపం మనం చేయకుండా ఆటంకపరుస్తుంది. అయినా కానీ శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని బలహీనతలు అవుతానే ఉంటాయి మనకు. మానవ జీవితంలో శరీరం ఉన్నంతకాలం ఏదో ఒక పాపానికి మనం లోబడుతూనే ఉంటాం. అలాని మనం పాపులమని కాదు, కానీ క్షమాపణ దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఏ పాపం నీ మీద ఏలుబడి చేయనేదంట. వినుట ద్వారా పాపం చేయటానికి మనం దూరం అయిపోతాం. 4వది యాకోబు పత్రిక 1 22 నుంచి 25 దాకా చదివితే దేవునిలో నిలకడగా ఉండే భాగ్యం దేవుడు ఇస్తాడు. వాక్యం వింటే, ఆయన మాట వింటే ఆయనలో నిలిచే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఇంకా 6వదిగా ధన్యులు, లూకాసు వార్త 11:8. ఆయన మాట వింటే ధన్యులమైపోతాం. 7వది మత్తయి సువార్త 4:4. ఎల్లప్పుడూ జీవిస్తాం ఆయన మాట వింటే. వింటున్నావా, విడిచిపెడుతున్నావా? అందుకే నా మాట విని, మొదటిది ఇది. ఆయన మాట అంటే ఏంటి? వింటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు వినకపోతే ఏంటి నష్టం అనేది చూద్దాం. మనం ఎలా ఉన్నామనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. వినకపోవటం వల్ల వచ్చే నష్టాలు, వింటే వచ్చే లాభాలు విన్నాం, వినకపోతే నష్టాలు. చూడండి, వినకపోవడం ద్వారా హోషేయ గ్రంథం 4:2. ఎవరైతే దేవుని మాటలు వినరో వాళ్ళు అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధములు ఆడుటయు వాడుకైపోయాను. దేవుని మాట వినలేదు కాబట్టి వారి జీవితాల్లో అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. యేసు ప్రభు మీద కూడా 2 సృష్టించారు అబద్ధ సాక్ష్యం పలకటానికి. అట్లా దేవుని పిల్లల మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు కోకొలలు ఉన్నారు ఈ దినాన సంఘాల్లో. వీళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పాలా అని కాసుకొని ఉంటారు. కనుక అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు ఉన్నారు. అబద్ధం ఆడటం ఇది వాడుకదే, వాళ్ళకి అది సాధన అన్నమాట, అదొక ప్రాక్టీస్. దే ఆల్వేస్ ప్రాక్టీసింగ్ ద లైస్. హౌ టు ప్రాక్టీస్ ద లై. ఎలా అబద్ధం ఆడాలి, ఎవరి మీద అబద్ధం ఆడాలి. వాళ్ళకి తారతమ్యం లేదు. పెద్ద చిన్న దైవ సేవకులు విశ్వాసులను తారతమ్యం లేదు. తల్లిదండ్రులు అన్నదమ్ములను తారతమ్యం లేదు. ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యం పలుకుతారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో దేవుని మాట వినటం లేదు. కాబట్టి సైతానుగాడు మాట వింటున్నాడు. కాబట్టి సైతానుగాడు అబద్ధీకుడు, అబద్ధానికే జనకుడు. వాడి మాటలు దయచేసి దేవుని పిల్లలు వినకూడదు. అలాంటి వాళ్ళ మాటలు, అలాంటి వాళ్ళు బంధువులైనా, శ్రేయోభిలాషులైనా, స్నేహితులైనా, దగ్గరోళ్ళైనా, దూరమైనా అబద్ధీకుని మాట విననేకూడదు. విన్నామంటే నిన్ను కూడా అబద్ధంలో ముంచేస్తారు, దించేస్తారు. కాబట్టి ప్రార్థనలో ప్రవేశించక మునుపు సైతానుగాడు మాట వింటున్నాం కనుక ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళ జీవితాల్లో అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధాలు ఇది వాడుకైపోయింది. అది నష్టం మన జీవితాల్లో. వినకపోతే నష్టం. అబద్ధ సాక్ష్యాలు పలుకుతాం. అబద్ధకులందరూ అగ్ని కందకములతో మండు గుండములు పాలు పొందురు. ఇది 2వ మరణం. అంటే ప్రభుని ఎరక్కపోతే 2వ మరణం. ఎరిగిది అబద్ధం ఆడితే శిక్ష అయితే ఉంటుంది. దెబ్బలు కొట్టి కన్నీళ్ళు తుడిచి పంపుతాడు. దేవుడిచ్చే దీవెనలో పోగొట్టుకుంటాం మనం. అక్కడ కూడా దేవునిలో ఉంటాయి, మనకి మెరిట్స్ ఉంటాయి. దేవుని సన్నిధిలో మెరిట్స్, వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయి. బలా నమ్మకమైన మనిషి దాసుడా, ఇగో ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారి పోయి ఉండి అంటాడు. కాబట్టి కొన్ని గిఫ్ట్స్, కొన్ని అవార్డ్స్ మనం పోగొట్టుకుంటాం అన్నమాట. 2వది, నీ జనులు యాజకునితో జగడమాడువారు. ఎవరైతే దేవుని మాట వినలేదో సేవకులతో కొట్లాడి పెట్టుకుంటారు. ఈ బ్యాచ్ అన్నమాట. చూసారా ఎంత నష్టం అండి. దేవుని సేవకులతో గొడవ పెట్టుకుంటే ఎంత నష్టం. వాళ్ళకేం కాదు, వాడు పెట్టుకున్నవాడికే నష్టం. అది గుంత తవ్వినవాడు అందులో పడతాడు. ఈ దినాల్లో ఏ సంఘాల్లో పోయినా చూడండి, దేవుని సేవకుల్ని ఎట్టా ట్రీట్ చేస్తున్నారంటే, మేము చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు మేము వినాం. చూసారా సంఘాల పరిస్థితి ఎట్లయిపోయిందో. కాబట్టి సంఘాల పరిస్థితి దేవుని మాట వినటం తప్పిపోయారు. కాబట్టి యాజకుల మీద గొడవ పెట్టుకుంటున్నారు. కొన్ని కోకొలలు ఈరోజు ఏ సంఘాల్లో పోయి చూసినా
సేవ చేసుకునే సేవకుని సరిగా సేవ చేయనీరు, వాళ్ళు చేయరు. వాళ్ళు సరే సంఘ ప్రార్థనకు రారు, వాక్యం వినరు, వారకూడికలు అసలే ఉండరు. వాళ్ళ జీవితం అంతా డబ్బు సంచి లెక్క పెట్టుకోవటం, బ్యాంకులో వేయటం వాళ్ళ తాత ముత్తాతల సొమ్మని. దేవుని ప్రజలు దేవునికి ఇచ్చినటువంటివి దేవుని సేవకులు అనుభవించాలి, అవి దేవుని పరిచర్యలో ఆడబడాలి. వీళ్ళు వచ్చేసి దానిని వీళ్ళ సొంతంగా చేసుకుంటూ యాజకుడి మీద గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. కారణం ఏంటంటే దేవుని మాట వినటం లేదు కాబట్టి. దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి నష్టం జగడము, కొట్లాటలు. ఎక్కడన్నా చూడండి, దేవుని సేవకుల మీద కొట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? వాళ్ళ చుట్టాలందరూ వాడి మీద జగడం ఆడుతుంటారు. అది తెలుసుకోరు ఎంతమందిని ప్రేరేపిస్తాడో దేవుడు. కనుక రెండో నష్టం ఏంటంటే జగడమాడటం, ఆయన మాట వినకపోతే. మూడోది, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం, నశించిపోతూ ఉంటాం. అంటే ఆధ్యాత్మిక జీవితం నశించి లోకమంతా ఎక్కువైపోయింది. దేవుని మాట వింటే లోకం తక్కువైపోయి ఆధ్యాత్మికంగా దేవునికి సమీపంగా వెళ్తాం. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన యొక్క బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒకటి, దేవుని మాట వినకపోతే సైతానుగాడి మాట వింటున్నాం కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకటానికి రెడీగా ఉంటాం, అబద్ధాలు ఆడటం వాడుకైపోయింది. రెండోది, దైవజనుని మీద జగడం ఆడతాం, మనసులో కూడా విరోధంగా ఆలోచన చేస్తూ కూడా ఇబ్బంది. మూడోది, జ్ఞానాన్ని కోల్పోయి నశిస్తాం. నాలుగోది చూడండి, హోషేయ గ్రంథం 4:6 దేవుని ధర్మశాస్త్రం మర్చిపోతాం. అసలు వాక్యం చదవటమే మర్చిపోతారు. చదవటమే మర్చిపోతే వినటం ఇంకేం వింటాం? కాబట్టి దేవుని మాటలు వినం కాబట్టి ఆయన్నే మర్చిపోయే అనుభవంలో మనం వెళ్తాం. చూడండి, ఇంకా 5వదిగా 4వ హోషేయ 7 తమకు కలిగిన కలిమి కొలది వారు దేవుని ఎడల అధిక పాపము చేసేదమని కోరుదురు. చూసారా, వాళ్ళకి వచ్చే డబ్బులను బట్టి పాపం ఎక్కువ చేస్తూ ఉన్నారు. దేవుని మాట వినరు కాబట్టి తమకు కలిగిన కలిమి కొలది వారు దేవుని ఎడల అధిక పాపం చేస్తూ ఉంటారు. అంటే అధిక పాపం అంటే ఏంటంటే, నువ్వు ఏం పని చేయాలో అదే చేయాలి మందిరంలో. నీ పని చేయకుండా వేరే వాళ్ళ పని కూడా నువ్వు చేయడానికి వస్తే దాన్ని అధిక పాపం. అంటే నాకు అన్నీ తెలుసు, అంత నాదే. ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు? యు నో నథింగ్. దేవుడి గురించి తెలిస్తే అలా చేయరు. ఈరోజు సంఘాల్లో దేవుని గురించి తెలియకే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కనుక ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు, మర్చిపోయారు. కాబట్టి వారికి డబ్బు వచ్చింది కూడా వారికి ఉన్న స్థితిని బట్టి అధిక పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి గనుక వారి స్థితి నీచ స్థితికి మార్చుదును. ఒకరోజు దేవుడు అది నీచమైన స్థితికి తీసుకెళ్తాడంట. అది నష్టం. 6వది, నా జనులు పాపమును ఆహారముగా చేసుకుందరు. చూసారా, 6వదిగా దేవుని మాట వినకపోతే సైతానుగాడు మాట వింటున్నాడు కాబట్టి పాపాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఏది వద్దంటారో దాన్ని తీసుకొని ఆ పాపమే ఆహారంగా తింటూ ఉంటారట. 7వది 4వ హోషేయ 10 వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకుందురు. కడుపుండి తిన్నా కూడా నో సాటిస్ఫాక్షన్. దే డోంట్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్. వై? బికాజ్ దే డోంట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినటం లేదు కాబట్టి, సైతానుగాడు మాట వింటున్నాడు కాబట్టి వాళ్ళు ఎంత తినినా తృప్తి లేని వారు, తృప్తి లేని జీవితం, ఇంకా ఇంకా తృప్తి లేదు. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనం ఎవ్వరమైనా సరే దేవుడు 2 మనకి మంచి దీవెనలు వస్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభు మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప దీవెనలు. మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. ఇక దేర్ ఈజ్ నో డెత్ అపాన్ దెమ్. వారి మీద ఇక మరణం అనేది లేదు. నమ్మిన వాళ్ళకి నిత్య జీవమే. ఇఫ్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, you have the everlasting life. But we have separated from our body. We don't die. We did not die. మనం మరణించం. Why? Because we have the everlasting life. ఎందుకంటే మనకు నిత్య జీవం ఉన్నది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది నిత్య జీవం? ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్మి బాప్తిని తీసుకున్నావో అప్పటి నుంచి నీ జీవితంలో నిత్య జీవం అనేది ప్రారంభించబడింది.
ఇక దేర్ ఈజ్ నో డెత్, నెవర్ డెత్, వి నెవర్ డై, వీ డిడ్ నాట్ డై, వీ ఆల్వేస్ లైవ్ ఎవర్ లైవ్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యుగాయుగములు జీవిస్తాం. అందుకే అప్పుడప్పుడు మరణించిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటాం. మరణించిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద కాన్షియస్. మనవాళ్ళు అంటుంటారు, ఏమంటుంటారు, చనిపోయాడండి అందుకు మేము ఏడుస్తున్నామని. చనిపోతాం మనం? చెప్పండి. వాస్తవంగా చూస్తే మానవుడు చనిపోతాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేర్ ఈజ్ నో డెత్, వాళ్ళు నిద్రిస్తున్నారు అంతే. మరణించిన వాళ్ళకి తెలియదు నేను మరణించానని, ఎందుకంటే వాళ్ళు నిత్య జీవంలో ఉన్నారు కనుక. మనం చెబుతుంటాం లాజికల్లీ వీ నెవర్ హ్యావ్ కాన్షియస్, ఆ చేతన మనకు లేదు, తెలియదు. కాబట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు చెబుతూ ఉంటారు. బికాజ్ వీఆర్ ఇన్ స్పిరిట్, దేర్ ఈజ్ నో డెత్ ఫర్ అస్, వీ నెవర్ డై. మనం ఆత్మలో ఉన్నాం కాబట్టి మనకు తెలీదు, మనం ఎప్పటికీ చనిపోం. వీ డోంట్ హ్యావ్ జడ్జిమెంట్, మనకి తీర్పు కూడా లేదు, మరణం లేదు, తీర్పు లేదు. అందుకే రోమా 8:1, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్ష లేదు, దేర్ ఈజ్ నో కండమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన మాట విని విశ్వాసం ఉంచితే దేర్ ఈజ్ నో డెత్, దేర్ ఈజ్ నో జడ్జిమెంట్, మరణం లేదు, తీర్పు కూడా లేదు. ఒకవేళ ఆయన మాట వినకుండా కానీ ఉంటే 7 రకాలైన నష్టాలు, ఒకవేళ ఈ 7 రకాల నష్టాల్లో మనం ఉంటే మనకు క్షమాపణ ఉంది. ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను అలా ఉండనిక నీవు చెప్పినట్టు నీ మాట విని 7 దీవెనలు నేను పొందుకుంటా ఇక నుంచి అని ఒక తీర్మానం చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం.